దత్తత వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయితాయి. పంతులు ఇంకా రాలేదని వసుధ, చారుకేశవ అనుకుంటూ ఉంటారు. అంబిక అన్న మాటలకు భక్తవాత్సల్యం బాధపడుతూ ఉంటాడు. వసుధ వాళ్ళు అదే అడిగితే అంబిక అన్న మాట నిజమే కదా, ఆ రోజు తను పెళ్లి చేసుకోను అంటే నేను ఖచ్చితంగా చేసుకోవాలి అనలేదు. ఆ రోజు తనే మన బిజినెస్లు అన్నీ చూసుకుంది. ఇప్పుడు తన మాటని మనసుని మార్చడం అంత తేలిక కాదు అని అంటాడు. యమున భక్తవాత్సల్యంతో ప్రశాంతంగా ఉండమని అంటుంది. నా కూతురికి పెళ్లి అవ్వదు అని తెలిసాక నేను ఇలా ప్రశాంతంగా ఉండాలి అని బాధపడుతూ ఉంటాడు. అంబికను పెళ్లికి ఎలా అయినా ఒప్పించాలని లక్ష్మి అంబికను పక్కకు తీసుకువెళ్తుంది. తాతయ్య గారు బాధపడుతున్నారు, పెళ్లికి ఒప్పుకోండి అని చెప్తుంది లక్ష్మి. నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నాను. ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? పని మనిషిగా వచ్చి ఆస్తి మీద కన్నేసి దత్తత ప్లాన్ చేశావు. చివరకు మా సహస్ర, పద్మాక్షి అక్కని కూడా నీ వైపు తిప్పుకున్నావు. నీ బుట్టలో నేను పడని అని అంటుంది. ఇంకోసారి నా పెళ్లి గురించి మాట్లాడితే ఈసారి చెయ్యితో జవాబు చెప్పాల్సి వస్తుందని అంబిక వార్నింగ్ ఇస్తుంది లక్ష్మికి. పద్మాక్షిని సహస్ర అంబిక ప్లాన్ గురించి అడగమని అంటుంది. ఇప్పుడు అడిగితే అంబికకు మన మీద డౌట్ వస్తుందని పద్మాక్షి చెప్తుంది. అంబిక ఏం ప్లాన్ చేసినా సరే మనం లక్ష్మి చుట్టూ ఉండి లక్ష్మిని కాపాడుకోవాలి అని అంటుంది. దాని కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ క్షేమంగా మన చేతికి వచ్చే వరకు లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత దాని సంగతి చెప్తా. ముందు తన చుట్టూ ఏమైనా ప్రమాదం ఉందా అని చూడు అని చెప్పి ఇద్దరు వెతుకుతూ ఉంటారు. పంతులు వచ్చి దత్తత కార్యక్రమం పూజ మొదలు పెడతాడు. మరోవైపు అంబిక లక్ష్మిని చంపడానికి పామును వాడుతుంది. అందుకు పాములు పట్టే అతను వచ్చి లక్ష్మి బట్టలు వాసన చూపించి పాముని ఇంట్లోకి పంపిస్తాడు. సహస్ర, పద్మాక్షి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంబిక కామ్గా ఉంది అంటేనే అది చాలా ప్రమాదం అని అనుకుంటూ ఉంటారు. పాము ఇంట్లోకి వచ్చి లక్ష్మి పక్కనే నిల్చుంటుంది. అంబిక పాముని చూడడం సహస్ర చూసి వెంటనే కంగారుగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి పాము అని లక్ష్మిని పక్కకు తీసుకొస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పాము బుసలు కొట్టుకుంటూ లక్ష్మి వైపు వస్తుంది. సహస్ర లక్ష్మిని జాగ్రత్తగా పట్టుకొని పక్కకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో విహారి పాము మీద బట్ట కప్పి పాముని పట్టుకుంటాడు. లక్ష్మి బతికిపోయిందని అంబిక అనుకుంటుంది. లక్ష్మిని కంగారు పడొద్దని సహస్ర చెప్తుంది. లక్ష్మి తన్ని కాపాడినందుకు సహస్రకు థ్యాంక్స్ చెప్తుంది. అందరూ సహస్రని మెచ్చుకుంటారు. మళ్ళీ దత్తత కార్యక్రమం మొదలవుతుంది. అంబిక సహస్రని కోపంగా చూస్తుంది. ఇలా కార్యక్రమానికి మధ్యలో పాము రావడం అరిష్టంగా ఉందని పద్మాక్షి అంటుంది. అంబిక వత్తాసు పలుకుతుంది. ఇంతలో కార్యక్రమం ఆపేయమని అంటుంది. భక్తవత్సల్యం వద్దని అంటారు. విహారి అస్సలు వద్దని అంటాడు. ఏం ప్రాబ్లం లేదని పంతులు చెప్పడంతో కార్యక్రమం మొదలు పెడతారు. వసుధ, చారుకేశవ లక్ష్మి పూజలు చేస్తారు. వసుధ, చారుకేశవ చేతిలో లక్ష్మిని చెయ్యి పెట్టమని, చెయ్యి పెట్టి పాలు పోస్తే దత్తత కార్యక్రమం అయిపోతుందని పంతులు చెప్తారు. మరి దత్తత అవుతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.